ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. బేతేల్ క్రిస్టియన్ అసెంబ్లీ గాజువాక డి అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మేమందరం కూడా దేవుని స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ లాక్డౌన్ కారణంగా సంఘాల్లో దేవుని ఆరాధించడానికి అవకాశం లేని పరిస్థితులలో ఈ విధంగా గృహాలు ఉన్న బిడ్డలందరి కొరకు మరి దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో దేవుని యొక్క లేఖనాల్లో నుండి ప్రార్థన చేసుకొని మనము ఆమోసు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరి కొద్ది రోజులుగా ఆమోసు గ్రంథంలో ఉండి మొదటి అధ్యాయం మనము ధ్యానం చేసాం. తిరిగి రెండవ అధ్యాయము మరి ప్రారంభిస్తుండగా దేవుని మహాకృపను బట్టి దేవుడే మనకు సహాయం చేసి ఆయన నడిపిస్తున్నాడు. అందరూ బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపుడు, మా రక్షకుడు, గొప్ప దేవుడు నాయన, మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన మా రక్షకుడు నాయన, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మీరు రాత్రి అంతా మీరు కాచి కాపాడి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు ప్రభు. ఆయన ఈ లాక్డౌన్ సమయంలో సంఘాల్లో కూడుకొనలేక ప్రభువా నీ బిడ్డలు ఇంటి దగ్గర ఉంటుండగా ఈ విధంగా ఆయన ఆ బిడ్డలందరికీ నీ వాక్యాన్ని అందించడానికి మీరు కృప చూపించారు. అందును బట్టి వందనములు. ఎంతమంది నాయన వాక్యాన్ని వింటున్నారు, ఎంతమంది నాయన ఇవి కార్యక్రమాలు చూస్తున్నారు, వారందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు విని గ్రహించడానికి మీ కృపను అనుగ్రహించమని, మీ సన్నిధి మాతో ఉంచమని, మా ప్రభువును మా రక్షకుడును గొప్ప దేవుడునైనా యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తను. ఎలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసి మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరీయోతు నగరాలను దహించి వేయను. గొర్రెలు రణకేకలు బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేతును, వారితో కూడా వారిని అధిపతులందరినీ నేను సంహరించదనని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని యొక్క లేఖనములను మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 15వ వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయం మొదట నుండి కొన్ని మాటలు. మోయాబును గుర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో అమ్మోనీయులు పాడై నశించును, ఒక్క రాత్రిలో కిర్మోయోబు పాడై నశించును. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టి మీదన్న దిబోనుకును వెళ్ళుచున్నారు. నెబోదీం మిదేబా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద మోడి అయిన దేవుని యొక్క వాక్యాన్ని 4వ వచనము ఆఖరు 2వ లైన్లో 3వ లైన్లో చూసినట్టయితే, మోయాబీయులు యోధులు కేకల వేయుదురు, మోయాబు ప్రాణము అడవిని అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయం
అర్చుచున్నది. దాని ప్రధానులు 3 ఏండ్లు తడిసిన దూడవలే సోయరు వరకు పారిపోయేదారు. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే 8వ వాక్యాన్ని, రోదనము మోయాబు సరిహద్దులో వ్యాపించెను. 9వ వచనము 2వ భాగంలో, మోయాబీలో నుండి తప్పించుకున్నదని వారి మీదకిని, ఆ దేశములో శేషించిన వారికి మీదకిని సింహమును రప్పించెదను. మోయాబీలు తిరుగుబాటు చేసి వారు దేవుని నుండి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ మీద తిరుగుబాటు చేసినట్టుగా మనము చూస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో మనము చూసినట్లయితే 48వ అధ్యాయం 1వ వచనం, అలాగే కొన్ని వచనాల్ని మనము చూద్దాం. 48వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 48వ అధ్యాయం కొన్ని వచనాల్ని ఆ గ్రంథంలో నుంచి చూద్దాం. మోయాబును గూర్చినది ఇజ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేబోకు శ్రమ అది పాడైపోయాను, సిరియాత్యాయము పట్టబడినదై అవమానము నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. దేవుని యొక్క లేఖనంలో నుండి మనం చూసినట్టయితే 4వ వాక్యాన్ని, మోయాబు రాజ్యము లయమైపోయాను, దాని బిడ్డలు రోదన ధ్వని వినబడుచున్నదని. 13వ వాక్యాన్ని మనం చూసినట్లయితే 11వ వచనం చూస్తాం. 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, మోయాబుకు రెక్కలు పెట్టుడి, అది వేగముగా బయలుదేరిపోవలెను, నివాసి ఎవడం లేకుండా దాని పట్టణములు పాడైపోనని. 11వ వచనంలో మనం చూసినట్లయితే, మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను, ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కొమ్మింపడకుండా అది మడ్డి మీద నిలిచెను. తరువాత 15వ వాక్యాన్ని మనం చూసినట్లయితే 13వ వాక్యము 2వ లైన్లో, మోయాబీలను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మోయాబీలను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. 15వ వాక్యంలో మనం మోయాబు పాడైపోతున్నారు. మోయాబు ఏమైపోతుంది? పాడైపోతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే 16వ వచనం, మోయాబు సమూల నాశనము సమీపించుచున్నది, దానికి సంభవించు దుఃఖం త్వరపడి వచ్చుచున్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మనము ముందుకు చూసినట్లయితే 24వ వాక్యాన్ని మనం చూస్తే, మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది, దాని బాహువు విరువబడి ఉన్నది, యెహోవాకు ఇదే. దేవుడు వారి పట్ల ఎంత కఠినముగా మరి ఆయన కలిగి ఉన్నాడు, కఠినత్వము కలిగి ఉన్నాడు. ఎందు నిమిత్తము వారు దేవుని యొక్క సన్నిధిలో వారు నిలబడలేని వ్యతిరేకము కలిగిన వారిగా ఉన్నారు. మరి వ్యతిరేకించినట్లుగా మనం చూస్తున్నాం. 25, మోయాబు శృంగము నరికివేయబడిన, దాని బాహు విరబడి ఉన్నది, యెహోవాకు ఇదే. 26వ వచనంలో చూస్తే, మోయాబు యెహోవాకు విరోధముగా తను తాను గొప్ప చేసుకున్నదే, అందుకని దాని మొత్తిల్ జేయిడి మోయాబు తన సమాజంలో పొర్లుచున్నది. మరి ఒక మాట 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, మోయాబు నివాసులారా పట్టణమును విడువుడి, మోయాబు నివాసులారా
పట్టణమును. 29వ వాక్యం, మోయాబీల గర్వమును గుర్చి వింటిమి. మోయాబీల గర్వమును గుర్చి వింటిమి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 41వ వాక్యాన్ని మనం చూస్తున్నట్టయితే 31, కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను, మోయాబు అంతటికి చూసి కేకలు వేయుచున్నాను. 41వ వచనాన్ని మనం చూసినట్లయితే, కోటలు పడగొట్టి ఉన్నవి, దుర్గములు పడగొను, ఆదిన మోయాబు సూర్యులు హృదయము ప్రసవించు స్త్రీ హృదయం వలె. మోయాబు సూర్యులు హృదయం ఎలా ఉంటుందంట? ప్రసవించు సూర్యుల వలె. 42వ వాక్యాన్ని చూసినట్లయితే, మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయ. దేవుని కంటే ఎక్కువగా ఏ మానవుడు కూడా హెచ్చించుకున్నాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక మనము చూసినట్లయితే 43వ 43వ, మోయాబు నివాసి భయము గుంటయు ఊరియు నీ మీదకి వచ్చినది, ఇదే యెహోవాకు. 44 ఆఖరి లైన్లో మనం చూస్తే, మోయాబు మీదకి విమర్శ సంవత్సరము నేను రప్పించుచున్నాను. మోయాబు మీదకి ఏమంటున్నారు? విమర్శ సంవత్సరం నేను రప్పించబోతున్నాను అంటున్నాడు. ఇంకా 46వ వచనంలో మనం చూసినట్లయితే, మోయాబు శిరస్సును సందడి చేయి వారి నడినెత్తిని కాల్చివేయుచున్నది, మోయాబు నీకు శ్రమ. దేవుని యొక్క మాటలు మనము చూసినట్లయితే జెఫన్యా గ్రంథంలో ఒక మాటను మనం చూస్తాము. జెఫన్యా గ్రంథము, జెఫన్యా 2వ అధ్యాయము 8వ వాక్యము. రెండవ అధ్యాయం 8. మోయాబు వారు చేసిన నిందయు అమ్మోనీయులు పలికిన దూషణ మాటలు నాకు వినబడెను. 9వ వచనం చూద్దాం. నా జీవము తోడు మోయాబు దేశము సొదొమ పట్టణం వలెను, అమ్మోను దేశము గొమొర్రా పట్టణం వలెను. మోయాబు దేశము సొదొమ పట్టణం వలె, అమ్మోను దేశము గొమొర్రా పట్టణం వలె అవుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రాజుల గ్రంథంలో మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చూసినట్టయితే, రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయం 27వ వాక్యాన్ని, 3వ అధ్యాయం 27వ. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన శ్రేష్ఠ కుమారుని తీసుకుని పట్టణ ప్రాకారం మీద దహన బలి అర్పి ఇజ్రాయిలు వారి మీదకి కోపం బహుగా వచ్చాను గనుక అతని విడిచి తమ దేశమునకు మరలిపోయేది. దేవుని యొక్క వాక్యము మనకి ఈ విధంగా తెలియజేస్తుంది. ఇక మాటను మనం చూసినట్టయితే ప్రభు చిత్తాన్ని బట్టి 48వ వాక్యాన్ని ఇర్మియా గ్రంథంలో మరి తిరుగుబాటు చేసిన మోయాబీయుల్ని తిరిగి రమ్మని ఆయన సెలవిస్తున్నాడు. చూద్దాం 47వ వాక్యము. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పిస్తానంట. చెరపట్టబడిన మోయాబు వారిని మరలా తిరిగి రప్పిస్తానంటాడు. అందుకనే మనము చూసినట్లయితే కీర్తన గ్రంథము 100వ కీర్తనలో మనం చూసినట్లయితే సమస్త దేశములారా ఉత్సాహధ్వని చేయడం అంటున్నాడు.
ఆయన మరలా పిలుస్తున్న సమస్త దేశాల్ని పిలుస్తున్నాడు. యెహోవాకు ఉత్సాహధ్వని చేయమంటున్నాడు. కనుక మనము చూసినట్లయితే 66వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే ఆయన తిరిగి అక్కడ వారందరిని కూడా సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి అంటున్నాడు. కనుక పాప బంధకాలు ఉన్న మనలను కూడా తిరిగి ఆయన రప్పించడానికి దేవుడు ఇష్టపడేవాడు ఉంటున్నాడు. రూతు గ్రంథంలో మనం చూసినట్టయితే ఎలిమెలెకు నయోమిని తీసుకొని మరి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళాడు. అక్కడ అతను కోల్పోయాడు, అతని బిడ్డలు కూడా కోల్పోయారు. తిరిగి తన దేశాన్ని దేవుడు దర్శించి మంచి భాగ్యాన్ని అనుగ్రహించాడని తిరిగి తన కోడలతో రూతును వెంట పెట్టుకొని మరలా బెత్లెహేముకు తిరిగి వచ్చినట్లుగా ఉన్నారు. ప్రభువు మనలను ఆయన బిడలగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కృపగల స్థాల కింద భద్రపరిచి పాపబంధకాల్లో ఉన్న మనలను విడిపించి ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఆయన దేవుడై ఉండి శరీరధారిగా మరి లోకానికి వచ్చి మానవుల రక్షణ కొరకు ఆయన శిలువ మీద మరణించాడు. ఆయన సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేచాడు. ఆయన మృత్యుంజయుడై లేచాడు, మన కొరకు స్థలము సిద్ధపరచ పరలోకానికి కొనుక్కోబడ్డాడు, తిరిగి రానన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారముగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిచే బిడలగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనను విమోచించి ఆయన బిడలగా చేయటానికి మోయాబు తిరిగి వారు శపింపబడిన, వారి శిక్షను అనుభవించిన తిరిగి దేవుడు జాలి కలిగిన వాడు గనక వారిని అంత్య దినాల్లో ఆయన తిరిగి రప్పిస్తానంటున్నాడు. అందుకని సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ప్రభువు సహాయం చేసి ఆయన బిడలుగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పదాల దగ్గరే మనం మొకరిల్లి యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటే ఆయన బిడలుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని కొరకు సిద్ధపడదాం. మనమందరం కూడా ఆయన పాదాల దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసి నీవే దేవుడు అని నన్ను రక్షించమని ప్రతి ఒక్కరూ అడుగుదాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించునుగాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన మా రక్షకుడవు నాయన, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన మరి ఉదయకాల సమయంలో ప్రభు నీ పాద సమయంలో చేరి ఈ విధంగా నేను స్తుతించి గణపరిచే భాగ్యం అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు నాయన. సంఘ బిడ్డలు నాయన నీ సన్నిధికి రాలేని పరిస్థితులు ఉన్నాయి నాయన. ఈ వాక్యం ద్వారా వారి గృహాల్లో ఉండి నిన్ను ఆరాధించగలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి నాయన. ప్రపంచ దేశంలో ఈ కరోనా వైరస్ బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది మరణించారు, అనేక మంది ఆ యొక్క వ్యాధి బాధల్లో ఉన్నారు నాయన. జ్ఞాపకం చేసుకొని ప్రపంచ దేశమంతా గడగడ వణుకుచున్న సమయాన్ని నాయన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు నాయన. తండ్రి మా దేశంలో ప్రపంచ దేశంలోని బిడ్డలైన వారిని, సంఘములను, నిదాసులను మీరు జ్ఞాపకం చేసుకుని ఎంతమందిని నెరకుండా ఉన్నారు వారందరూ కూడా ఎరుగునట్లు కృప చూపించండి ఆయన. మా దేశం, మా రాష్ట్రాన్ని, మా చుట్టుపక్కల ప్రజలను, సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యము దయచేసి నీ మీద అనుకునే బిడ్డలుగా సిద్ధపరచమని మా ప్రభువును, మా రక్షకుడును, గొప్ప దేవుడునైనా యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.